హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నుంచి T20 వరల్డ్ కప్ ఉమెన్స్ స్టార్ట్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే గైస్ ఈరోజు మొట్టమొదటి మ్యాచ్ స్కాట్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ అండ్ నైట్ మ్యాచ్ వచ్చేసి శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్. సో రేపు మన ప్రయాణం అయితే సాగబోతుంది న్యూజిలాండ్ వర్సెస్ ఇండియాతో స్టార్ట్ అవబోతుంది మన ప్రయాణం. సో గైస్ నిన్న బుధవారం కదా, సో ఐసీసీ ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి. చాలా చేంజెస్ అయితే రావడం జరిగింది. ఆల్రౌండర్స్ నుంచి, బ్యాటర్స్ నుంచి, బౌలింగ్ విభాగం నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో మార్పులు అయితే జరిగాయి. సో మరి ఇక లేట్ చేయకుండా ఈ ర్యాంకింగ్స్ వివరాలకి వెళ్ళిపోదామా? లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. నెంబర్ 1 జో రూట్ తన స్థానాన్ని తాను పదిలం చేసుకుంటూ వస్తున్నాడు. నెంబర్ 2 కేన్ విలియమ్సన్. నెంబర్ 3 యశస్వి జైస్వాల్ మీరు చూస్తే గత వారంలో క్లోజ్ టు 6th పొజిషన్లో ఉన్న యశస్వి జైస్వాల్ మంచి పర్ఫార్మెన్సెస్తో ఆకట్టుకొని తాను టాప్ 3లోకి అయితే రావడం అయితే జరిగింది. నెంబర్ 4 స్టీవ్ స్మిత్. నెంబర్ 5 ఉస్మాన్ ఖవాజా మీరు చూస్తే గత వారంలో 8th ప్లేస్లో ఉన్న ఖవాజా 3 స్థానాలు అయితే ఎగబాకడం అయితే జరిగింది. నెంబర్ 6 విరాట్ కోహ్లీ కూడా గత వారంలో చాలా ఘోరమైన పొజిషన్లో ఉన్నాడు. 12th పొజిషన్లో ఉన్న విరాట్ కోహ్లీ ఏకంగా ఆయన యొక్క పర్ఫార్మెన్సెస్ అండ్ ఫీల్డింగ్స్లో మంచి మార్పులతో, క్యాచెస్తో ఆకట్టుకున్నటువంటి విరాట్ కోహ్లీ ఈ పాయింట్ టేబుల్స్లోకి అయితే రావడం అయితే జరిగింది. నెంబర్ 7 వచ్చేసి మొహమ్మద్ రిజ్వాన్. నెంబర్ 8 మార్నస్ లబుషన్. నెంబర్ 9 రిషబ్ పంత్. అండ్ 10 డయారీ మిచెల్ మీరు చూస్తే లాస్ట్ 2-3 వీక్స్ నుంచి 3rd ప్లేస్లో ఉన్న డయారీ మిచెల్ ఆయన యొక్క పూర్ పర్ఫార్మెన్సెస్ వల్ల ఆయన ర్యాంక్ అయితే చాలా దిగజారడం అయితే జరిగింది. ఇక ఆల్రౌండర్స్ నెంబర్ 1 జడేజా. నెంబర్ 2 అశ్విన్. నెంబర్ 3 షకీబుల్ హసన్. నెంబర్ 4 జో రూట్. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ నుంచి అయితే చేంజెస్ అయితే జరిగాయి ఫ్రెండ్స్. నెంబర్ 5 మెహదీ హసన్ నిరాజ్ మంచి రన్స్ చేయడంతో పాటు వికెట్స్ కూడా తీసుకున్నాడు కాబట్టి తాను ర్యాంకింగ్స్లోకి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచి రన్ గెట్టింగ్ అయితే చూసాం మనం. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ వికెట్స్ పరంగా అయితే దూసుకెళ్తూ వచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్లో ముఖ్యంగా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ వికెట్స్ తీసుకున్నాడు కదా. సో నెంబర్ 6 జేసన్ హోల్డర్ 5 నుంచి 6th అయితే రావడం అయితే జరిగింది. నెంబర్ 7 అక్షర్ పటేల్. నెంబర్ 8 బెన్ స్టోక్స్. నెంబర్ 9 ప్యాట్ కమిన్స్. అండ్ 10 క్రిస్ వోక్స్. బౌలర్స్ నెంబర్ 1 జస్ప్రీత్ బుమ్రా 2nd ప్లేస్ నుంచి 1st ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది. ఎందుకు అంటే ప్రభాస్ జయసూర్యతో కలిసి వికెట్స్ పరంగా, ఓవర్స్ పరంగా, అన్ని పరంగా సమంగా ఉన్నప్పటికీ బుమ్రా బౌలింగ్ కొంచెం ఎకనామికల్గా ఉంది కాబట్టి మంచి ఎకనామీ
మంచి ఎకానమీ మెయింటైన్ చేశాడు అండ్ 5 మెడిన్స్ వేస్తూ వచ్చాడు, తక్కువ రన్స్ ఇచ్చాడు, వికెట్స్ తీసుకున్నాడు. ఇవన్నీ జరిగాయి కాబట్టే ఈ ప్లేస్లోకి అయితే రావడం అయితే జరిగింది. చాలా ఫ్యూ మంత్స్ తర్వాత అయితే ఫస్ట్ ప్లేస్కి రావడం అయితే జరిగింది. 2022లో ఇంగ్లాండ్తో జరిగినప్పుడు సిరీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న బుమ్రా తర్వాత ఇప్పుడు రావడం అయితే జరిగింది. సో నెంబర్ 2 రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 3 జోష్ హెజల్వుడ్, నెంబర్ 4 కగిసో రబాడా, నెంబర్ 5 ప్యాట్ కమిన్స్, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 నేథన్ లైన్, నెంబర్ 8 ప్రభాత్ జయసూర్య, నెంబర్ 9 కైల్ జెమిసన్ అండ్ 10 షాహీన్ అఫ్రీడి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వారము టెస్ట్ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి అండ్ ముఖ్యంగా మన టీమిండియా ఆటగాళ్ళు చాలా వరకు అయితే టాప్ 5, టాప్ 10, టాప్ 3లోకి అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి ఈ వారం ఇట్స్ ఎ గుడ్ వీక్గా చెప్పుకోవచ్చు మనం ఈ డబ్ల్యూటీసీ బ్యాటర్స్ బౌలర్స్ ఆల్రౌండర్స్ యొక్క ర్యాంకింగ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.